సాయి మంచిగా చూపిరా. హలో, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద ఛానల్ అండి మాది. ఇవాళ నీకు వంకాయ కూరలో శనగపప్పు వేసుకొని వండడం ఎలాగన్నది నేను చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు అండి. ఇక వంకాయలండి. వంకాయలు కోసి ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాను. ఉడకబెట్టిన శనగపప్పు ముందే ఉడికించుకొని శనగపప్పును పెట్టినండి. ఇలా ఉడికించుకోవాలా, బాగా మెత్తగా ఉడికించుకోవద్దు, బాగుండదు. ఇదిగోనండి, మనం తాలింపులోకి వేసుకుంటాం కదా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, టమాటా అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నానండి, చూడండి. ముందుగా ప్యాన్లో మనం నూనె పోసుకోవాలి. నూనె ఎక్కువ పోయొద్దండి, ఎందుకంటే ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఎక్కువ పోసుకోవద్దు. ఇప్పుడు నూనె కాగిందండి. దీంట్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసినా కదండి. దీన్ని కొంచెం త్వరగా వేసుకోవాలి. హలో, చూడండి, ఇలా వేసినాం కదా, ఇవి వేగుతున్నాయండి. ఇందులో మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇంక వేసుకోవాలండి, సరిపోతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అల్లం వెల్లిగడ్డ వేసుకొని వేయించేసుకోవాలి. చూడండి, ఇట్లా కొంచెం ఎర్రగా వేగినాయి కదా, వేగినప్పుడు పసుపు వేసుకోవాలి. మనం పసుపు వేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ వేసి వేయించుకున్నాం కదా, కరివేపాకు వేగింది, చక్కగా వేగింది కాబట్టి పసుపు వేసుకొని వేయించుకొని మనము కరిగి పెట్టుకొని ఉప్పు నీళ్ళు వేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేయాలి. ఇలా వేసేయాలి. చూసారండి ఎంత చక్కగా వేగినాయో. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు వేసుకోవాలండి. ఇంత ఉప్పు పడుతుంది, కొద్ది ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా, కారం కూడా వేసుకోవాలండి. కారం వేసుకొని కలుపుకోవాలి. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనము తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేయాలి. చూసారా అండి, ఇదిగో ఇలా వేయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉడకయించుకున్న శనగపప్పుని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు అందులో వేసేసుకోండి మొత్తం. ఉడికించుకున్న శనగపప్పు కనిపిస్తున్నాం కదండి. మనము పప్పు ఉడికించుకున్నప్పుడు ఈ వాటర్ మిగిలిందండి, తేట చూస్తున్నారా. దీన్ని ఏమంటారు, కట్ అంటారు. శనగపప్పు ఉడకబెట్టుకున్నప్పుడు మిగిలిన వాటర్ వంచేసిన అనమాట. గిన్నెలోకి వంచి శనగపప్పు దీంట్లో వేసుకున్నా. ఈ వాటర్ని మనం ఇందులో వేయాలి. ఇప్పుడు పోసేసినాం కదా, ఇప్పుడు కాసేపు ఇలానే మగ్గనిద్దాం. వాటర్ పోసేసినండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో శనగపప్పు వంకాయ కూర. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకోవాలి అన్నది నేను చూపిస్తాను. ఇప్పుడు మనము మటన్లోకి దంచి పెట్టుకున్న కొబ్బరి ఒక దాంట్లో పెట్టుకున్నాం కదా, ఎప్పుడంటే అప్పుడు కావాలని. ఈ కొబ్బరి వేసుకోవాలండి, ఇంత సరిపోతుంది. ఇది గరం మసాలా. ఇది గరం మసాలా, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క దంచి పెట్టుకున్న గరం మసాలా ఇంత వేసుకోవాలి.
దూరం ఉంటారా, ముక్కుకి ఘాటు వస్తుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా చల్లేసుకోవాలి. చూస్తున్నారండి, చక్కగా ఇలా చల్లేసుకోవాలి. అయిపోయిందండి వేడి వేడి వంకాయ శనగపప్పు కూర. ఇప్పుడు మనము దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి, చెప్పొద్దు. మటన్ కూడా పనికిరాదు, అంత బాగుంటుందండి. చూడండి ఒకసారి. కూర రెడీ అయిపోయిందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఉంటానండి. మంచి